ఫోన్ ట్యాప్ వ్యవహారంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కీలక విషయాలు వెల్లడించారు. విచారణలో ప్రణీత్ నేరం ఒప్పుకున్నారని పోలీసులు చెప్పారు. తనతో కలిసి మరికొందరు డేటా ధ్వంసం చేసినట్లు ప్రణీత్ ఒప్పుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశారని, ప్రజాప్రతినిధులు, అధికారులు మీడియా ఫోన్లను ట్యాప్ చేశారన్నాడు. అధికారులు, ప్రజాప్రతినిధులు వాట్సాప్లపై నిఘా పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావును మరోసారి విచారించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వారం రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఐబి మాజీ చీఫ్తో పాటుగా ఎస్పీ, డీఎస్పీలను విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్, ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్తో పాటుగా వాట్సాప్ సందేశాలను కూడా ఈ యొక్క డేటా చోరీకి సంబంధించి కూడా పూర్తిగా ట్యాప్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు కలకలం తెచ్చుకుంది. ఇప్పటికే అందులో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అతని నుంచి సమాచారం సేకరించారు. అయితే అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా సంచలన అంశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆయన ఒప్పుకున్నాడు. సో ప్రజాప్రతినిధులు, గతంలో ప్రతిపక్ష నేతలు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లను అనాధికారికంగా ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్నట్టయితే కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పోలీసులు పేర్కొన్నట్టు సమాచారం అయితే అందుతుంది. సో అతని పైన ఉన్నటువంటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇదంతా చేశాననేది కూడా చెప్తున్నాడు. అలాగే కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు, కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసి చాలా మంది అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. సో చాలా మంది అధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్ల పైన కూడా నిఘా పెట్టాడు. అప్పటి మాజీ చీఫ్ అయితే ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి అధికారి ఆదేశాల మేరకు ఈ సమాచారాన్ని ధ్వంసం కూడా చేశాననేది కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అలాగే సెల్ ఫోన్లు, హార్డ్ డిస్క్లు వేల సంఖ్యలో అన్నింటినీ కూడా ధ్వంసం చేసినట్టు అయితే పోలీసుల ముందు ఒప్పుకున్నట్టయితే తెలుస్తుంది. అలాగే మరొకసారి కూడా ఈ ప్రణీత్ రావును విచారించే అవకాశం కనిపిస్తుంది. సో అందుకోసము నిన్న రిమాండ్ తరలించే క్రమంలోనే పోలీసులు కస్టడీ కోర్టు కూడా పిటిషన్ వేశారు. ఎందుకంటే ఇందులో అతను ఎవరి ఆదేశాల మీద చేశాడో, అతను సేకరించినటువంటి సమాచారాన్ని ఎక్కడ దాచించాడు, ఇవన్నీ కూడా ఇంకా తేలాల్సింది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే, వారు అనుమతిస్తేనే అయితే సంఘ విద్రోహ శక్తులకు సంబంధించినటువంటి వారికి మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ గత ప్రభుత్వం అయితే వారు అధికారంలో మళ్ళీ రావడానికి చెప్పుకోవచ్చు. సో దేనికైనా కూడా చాలా మంది ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేసిందనేటువంటిది ప్రస్తుత ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి విషయాలు బయటకు రావాలంటే మరొకసారి ప్రణీత్ రావును విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి కస్టడీకి కూడా కోరుతుంది. సో ఆ పిటిషన్ పైన కూడా మరి ఈ రోజు కోర్టులో విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది.